సార్ రత్నాలు ఎవరైనా పెట్టుకోవచ్చా? ఆబ్వియస్లీ అండి. ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే నిజంగా రత్నాలు ఒక మనకు బెనిఫిట్ చేస్తున్నాయని శాస్త్రాలు చెప్తుంది. ఒకవేళ మీరు పెట్టుకునే పరిస్థితి లేకపోతే మీరు ఇట్లా ఆలోచించండి. మీరు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కూడా మీరు సక్సెస్ పొందలేకపోతున్నారంటే ఇలాంటి సందర్భాలు మీరు ఒకటే అర్థం చేసుకోవాలి. ఏదో జాతకరీత్యా లోపం ఉంటే మాత్రమే మీరు అన్ని ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కూడా మీరు సక్సెస్ పొందలేకపోతున్నారంటే ఇమీడియట్‌గా మీరు మీ హారోస్కోప్ ప్రకారం మీరు నిజంగా రత్నాన్ని పెట్టుకొని చూడండి. లాట్ ఆఫ్ చేంజెస్ విల్ కమ్. ఇది నేను ప్రాక్టికల్‌గా ఒక డేటాబేస్ ఆధారంగా చెప్తున్నా. నిజంగా రత్నాలు ఎంతవరకు ప్రభావితం చూస్తదంటే కొందరికైతే పెట్టిన రోజే ప్రభావం చూపియడం జరుగుతుంది. కొందరికి టైం పడుతుంది వాళ్ళ హారోస్కోప్ ప్రకారం. సో, ఓవరాల్‌గా చెప్పేదేంటంటే రత్నం ఇంపాక్ట్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది కాబట్టి రత్నాలకి ఇంత డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. సో, మీరొక్కటి ఆలోచించండి. ఇప్పుడు ఒకవేళ జబ్బు విషయంలో గానీ, ఎఫర్ట్స్ విషయంలో గానీ, సక్సెస్ పొందలేని వాళ్ళు గానీ, మ్యారేజ్ అవ్వలేని వాళ్ళు గానీ, ఏదైనా ప్రొఫెషన్‌లో గానీ, దేంట్లో అయినా సక్సెస్ ఇమ్మీడియేట్‌గా మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. ఒకటండి కంటిన్యూ కంప్లీట్‌గా ఎఫర్ట్స్ పెట్టడం అనేది మ్యాండేటరీ. ఇన్ స్పైట్ ఆఫ్ పుట్టింగ్ బెస్ట్ ఎఫర్ట్స్. మీరు ఎప్పుడైతే సక్సెస్ పొందలేకపోతున్నారంటే ఏదో జాతకరీత్యా లోపం అనుకోండి. అలాంటి సందర్భాల్లో మీరు నిజంగా ఒక ప్రొఫెషనల్ మంచి క్వాలిఫైడ్ అస్ట్రాలజర్ సంప్రదించి మీకు సూటబుల్ రత్నం పెట్టుకొని చూడండి. అప్పుడు మిరాక్యులస్ చేంజెస్ కనబడతాయి. సో, ఈ విధంగానైనా ఈ అదర్‌వైజ్ మీకు సూటబుల్ రత్నం ఎప్పుడైనా ఎవరైనా పెట్టుకోవచ్చండి.